ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు వీళ్ళందరికంటే ముందే స్టేట్ ప్రైజ్ విన్నర్ స్టూడెంట్ ఉన్నారు. విష్ణుశ్రీ అనే ఒక స్టూడెంట్ #1 డాన్సర్. టుడే విష్ణుశ్రీ వాళ్ళ పేరెంట్స్ శ్రీధర్ సార్, ప్రవీణ మేడం ఇక్కడికి వచ్చారు. అయితే కంపల్సరీ వాళ్ళతో పాటు నాకు ఒక ఫోటో తీసుకోవాలని కోరుకున్నారు. శ్రీధర్ సార్ ప్లీజ్, ప్రవీణ మేడం, నేను వీళ్ళు వచ్చారు. నాకు ఒక సొంత ఒక సిస్టర్ లాగా, లేక సార్ ఒక బ్రదర్ లాగా. నిజంగా చెప్తే నన్ను చాలా హెల్ప్ చేసేది ఇద్దరు వ్యక్తులు. కొన్నిసార్లు స్కూల్ ఉన్నప్పుడు కానీ అది ఎలాంటి విషయంలో నాకు తోడుగా ఉండేది వీళ్ళిద్దరు. అసలు జన్మంలో నేను మర్చిపోయిన వ్యక్తిని కాదు వీళ్ళు. ప్లస్ సార్ వాళ్ళ పాపలు ఇద్దరు, విష్ణుశ్రీ, స్రవంతి, ఇద్దరు #1 డాన్సర్స్. స్టార్టింగ్లో భరతనాట్యం నా దగ్గర నేర్చుకుని విష్ణుశ్రీ స్టేట్ విన్నర్ అయింది కొత్తగూడెం బాలోత్సవంలో 3 times ఫస్ట్ ప్రైజ్ కొట్టుకున్నారు తను. ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ సార్, 4th ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు ఇవాళ రావడం వల్ల నాకు నిజంగా చెప్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఊహిస్తున్నాను నిజంగా సార్. అసలు ఈ ప్రెజెంటేషన్ గురించి కూడా అందరూ వెళ్ళిపోయిన ముందే ప్రెజెంటేషన్ చేయండి, ఇట్లా చేయండి అని నాకు చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన ఈ ప్రోగ్రాం గురించి 2 మాటలు సార్ మాట్లాడతారు. మీరు ఈ పక్క రామదాసు కళాక్షేత్రంలో ఈరోజు అత్యంత అద్భుతమైన ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి మీ పిల్లలందరూ తీసుకొచ్చినటువంటి పేరెంట్స్కి, అదే రకంగా గురువు గారు అశోక్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. విద్వాన్ సర్వత్రా పూజ్యతే, విద్వాంసుడు ఎక్కడున్నా పూజించబడతాడండి. పంచభూతాలని కూడా ఒక్కసారి విస్మయానికి గురి చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటిది నాట్యం. సాక్షాత్తు పరమశివుడే ఈ నాట్య కళని భూమి, నేల, గాలి, అగ్ని, ఆకాశం అనే ఈ పంచభూతాలను కూడా ఆయన గుప్పిట్లో ఉంచుకొని ఈ పంచభూతాలు కూడా సంతోషించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కళని ఈ భూమండలానికి పరిచయం చేశాడు. ఆ కళలో మంచి నిష్ణాతులైనటువంటి మన అశోక్ కుమార్ సారు, మీ పిల్లల్ని అశోక్ కుమార్ సార్ దగ్గర పంపడం నాకు తెలిసేది మీ అదృష్టం. నేను ఒక గ్యారంటీ ఒక విషయం చెప్పగలను, వీళ్ళందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి కళా నిపుణుడుగా తీర్చిదిద్దేటువంటి శక్తి సామర్థ్యాలు పుష్కలంగా అశోక్ కుమార్ సార్కు ఉన్నాయి. సార్ దగ్గర మా పాపలు ఇద్దరు నేర్చుకున్నారు. మా రెండో పాప పేరు స్రవంతి, చిన్న పాప పేరు విష్ణుశ్రీ. అప్పుడు సార్ ఫస్ట్ వచ్చినప్పుడు గాయత్రి, విష్ణుశ్రీ వీళ్ళందరూ స్టూడెంట్స్. వాళ్ళ స్టూడెంట్స్ ఈ రోజులలో ఇప్పుడు ప్రస్తుతానికి అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. మా బాబాకి కొత్తగూడెం బాలోత్సవంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హైదరాబాద్ వచ్చినా, బెంగళూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ అంతే. ఇక ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈనాడులో ప్రత్యేకంగా మా పాప గురించి ఈనాడు టీవీలో వచ్చిందనమాట. నేను చాలా సంతోషపడ్డాను. నాకు మీ శ్రీధర్గా నేను 27 years టీచర్గా ఇక్కడ ఉన్నాను, కానీ నేను తర్వాత విష్ణుశ్రీ వాళ్ళ ఫాదర్ మీద పరిచయం చేస్తున్నాను నేను. అది అశోక్ సార్ వల్ల అన్నమాట. ఇది నేను మర్చిపోలేని అనుభూతి నాకు. ఈ జిల్లాలో చాలామందికి విష్ణుశ్రీ వాళ్ళ ఫాదర్గా మదిరి పోయినా, కొత్తగూడెం పోయినా, ఖమ్మం వచ్చినా, హైదరాబాద్ వెళ్ళినా మా పాప చాలా సుపరిచితురాలన్నమాట. కేవలం ఒక నాట్యం వల్ల ఏమైందంటే ఎవరంటే విష్ణుశ్రీ వాళ్ళ ఫాదరు, విష్ణుశ్రీ వాళ్ళ మదర్. దానంతటి క్రియేట్ ఏంటంటే మా అశోక్ సార్ చాలా అద్భుతమైనటువంటి సారు. నాట్యం చేస్తూ ఉంటే నాకు కమల్ హాసన్ వేసిన మాది మీకు 10-15 ఏళ్ళ క్రితం సార్ చూడలేదు, చాలా అందంగా ఉండేవాడు. వచ్చిన తర్వాత ఒకసారి ఏంటి సార్ ఇంత తగ్గిపోయారు అనుకున్నాను. చాలా వైపు ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు. ఆయన నాట్యం చేస్తుంటే నాకు కమల్ హాసన్ కనిపించేవాళ్ళు అనమాట ఆయన. తర్వాత సంగీతంలో కూడా మంచి నిష్ణాతుడు సారు. ఈ నాట్యము, సంగీతం 2 పరమశివుడు సార్కి ప్రసాదించినందుకు పరమశివుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. భవిష్యత్తులో మీరు అనేక పురస్కారాలు పొందాలని, ఈ చిన్నారులందరినీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ.
తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలండి. అలాగే పిల్లలందరికీ శుభాభినందనలు. అశోక్ సారు అనే కంటే మా తమ్ముడు లాంటి వాడు. సార్ ఎప్పుడు కూడా నన్ను అక్కగా ఫీల్ అయ్యారు. సార్ని నేను ఎప్పుడు కూడా మా తమ్ముళ్ళలాగా అనుకున్నాను. సార్ ఏంటంటే ఒక మట్టిలో మాణిక్యం లాంటి వాడు అనమాట. ఏంటంటే పరపతి డబ్బు ఉన్నవాడిని ఇవాళ రేపు సమాజం గుర్తుపడుతూ ఉంటుంది. అయితే బాగా ప్రచారం చేసుకోవాలి, లేకపోతే మన వెనక ఎవడన్నా బాగా పేరు ప్రతిష్ట ఉన్నవాడు ఉండాలి. సార్ ఏంటంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చారు, మన భాష తెలియదు, మన రాష్ట్రంలో కొత్త. ఆయనకు ఉన్నటువంటి విద్వత్ అనేది మనకి ఇంకా అందరికీ తెలవట్లేదు. తెలిస్తే ఈ ఆడిటోరియం మొత్తం నిండిపోవాలన్నమాట. ఒకప్పుడు ఇక్కడ సార్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే మొత్తం నిండిపోయేది ఆడిటోరియం అంతా. చప్పట్లతోటి మారుమోగిపోయేది. మహా అయితే అప్పుడు వేట మీద లెక్క పెట్టవచ్చు స్టూడెంట్స్. కానీ ఖమ్మంలో ఫస్ట్ భరతనాట్యము అనగానే అందరికీ తెలిసిన పేరు అశోక్ సార్ అనమాట. అలా సారు వినీత్ గారు, మన సినీ యాక్టర్ వినీత్ గారు ఇద్దరు కూడా ఒకేసారి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారు. మెయిన్ తల్లిదండ్రులు అనుకునేటువంటి ఒక విషయం ఏంటంటే పిల్లలకి డ్యాన్స్, మ్యూజిక్ ఇవన్నీ నేర్పించడం టైం వేస్ట్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా లలిత కళలు అనేవి పిల్లలకి ఏం చేస్తాయంటే ఏకాగ్రతను పెంచుతాయి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చదువుకుంటూ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక కో కరిక్యులర్ నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా చదువులో శ్రద్ధ చూపెడతారు. ఆ విషయాన్ని గుర్తించకపోవటం వల్ల పేరెంట్స్ ఏం చేస్తారంటే పొద్దున్న 7ంటికి తీసుకెళ్ళి స్కూల్లో వాడేసి పిల్లను రాత్రి 10ంటికి తీసుకొచ్చి ఇంట్లో వాడేస్తారు. అది అస్సలు రైట్ వే కాదండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కాదు. మనందరం చదువుకున్నాం, వాళ్ళందరం జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, హ్యాపీగా చదువుకున్నాం. అలాగే ఇవాళ ఇక్కడ సార్ దగ్గర డ్యాన్స్ నేర్పిస్తున్న పేరెంట్స్ అందరూ కూడా గ్రేటే. ఎందుకంటే మీ పిల్లల్ని టీవీ నుంచి, ఫోన్ నుంచి అడిక్ట్ అవ్వకుండా కాపాడారు. మీరు కూడా సీరియళ్ళకి, చెత్త విషయాలకి దూరంగా ఉన్నారు. మీ టైం అంతా కూడా ఒక ప్రయోజనకరమైన పని కోసం ఉపయోగించారు. అదే రకంగా సార్ లాంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి విద్య ముందు తరాలకి వెళ్ళాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇవన్నీ కూడా ముందు తరాలకి వెళ్ళాలి. ఎలా వెళ్తాయి? మనలాంటి పేరెంట్స్ మన పిల్లల్ని తీసుకొచ్చి సార్ దగ్గర జాయిన్ చేస్తే దానివల్ల మాత్రమే వెళ్తాయి. ఒక 100 మంది పిల్లలు ఉంటేనే కదండి నడుస్తుంది ఏదైనా సరే. అలా మీరు ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేయండి, చేసి ఇంకా స్టూడెంట్స్ని పెంచండి. దానివల్ల ఏమవుతుందంటే మన సంస్కృతికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాము, పిల్లలకి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అశోక్ సార్ లాంటి సార్ ఇవాళ నేను ఇన్స్టాలో చూశాను, సార్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ 7th యానివర్సరీ జరుగుతుందని. అయితే భక్తరామదాస్ కళాక్షేత్రంలోనే జరుగుతుందిలేండి, ఒక లుక్ వేసి వద్దాం రండి అని చెప్పి వచ్చాము. ఇక్కడ జరుగుతుంది, చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు మేము డ్యాన్స్కి మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లలు స్టేజ్ మీద వేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఇప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. సార్ అయితే ప్రతి స్టూడెంట్ని తన సొంత డాటర్ లాగా, సన్ లాగా ఫీల్ అవుతారు. అది కొంతమందికి మాత్రమే ఉంటుంది ఆ మనస్తత్వం. అలాంటి సార్ మన సారు. ఆ సార్ దగ్గర నేర్చుకునే అవకాశం మీకు లభించడం మీ అదృష్టం, ఇక్కడికి రావడం మా అదృష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈ ఆడిటోరియం అసలు పట్టలేదు. ఈ వరండా మొత్తం జనాలే ఉన్నారు, ఇక్కడంతా జనాలే ఉన్నారు. రామోజీ ఫిల్మ్ నుంచి పెద్ద డ్యాన్స్ డైరెక్టర్స్ వచ్చారనమాట ఇక్కడ ఎంపిక చేసుకోవడానికి. ఆ టైంలో కూడా మా పాప సెలెక్ట్ అయింది. నార్త్ అమెరికా తానా వాళ్ళు, నార్త్ అసోసియేషన్ ఆఫ్ తానా వాళ్ళు అమెరికా నుంచి కూడా ప్రత్యేక ఆహ్వానం అందించారు, మీ పాపను పంపించండి. మాకు పంపించిన వీలుపడలేదు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సారు. దయవుంచి మీ పిల్లలందరినీ కూడా మేడం గారు చెప్పినట్టు మంచిగా, అంటే సెల్కి దూరంగా ఉంచి, టీవీకి దూరంగా ఉంచి, మీరందరూ మీ ప్రతి తల్లిదండ్రులు కూడా మీకు ప్రత్యేకంగా మీకు అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చాలా అద్భుతమైన తల్లిదండ్రులండి. మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. భవిష్యత్తులో ప్రోగ్రాం ఉంటే మేము గత వైభవాన్ని చూడాలని ఉంది. దయచి మీరందరూ మీ భుజస్కంధాల మీద ఉంచి భవిష్యత్తు ప్రోగ్రాంలు మాత్రం 100% సక్సెస్ చేసి ఈ హాల్ సరిపోకుండా మొత్తం ఖమ్మం మొత్తం ఇక్కడే ఉండాలి. ఆ బాధ్యత మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. ఫోటో కలిసిందా? ఫోటో అయిపోయినాక అక్కడే ఉండు. సాయి
కృష్ణుడు వాళ్ళ తల్లితోటి ఎలా అయితే చేశారో అనేది మనం నార్మల్గా చూస్తూ ఉంటాము యూట్యూబ్స్లలో. బట్ ఇక్కడ మనకి అన్ని పర్ఫార్మెన్స్ మనం ఫిజికల్గా చూడడం జరిగింది. సో ఇంతటితోటి మనకి క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయిపోయాయి. సో పేరెంట్స్ రిక్వెస్ట్ ఇది కూడా. సో అందుకని సార్ కొన్ని సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అనేది పర్ఫార్మెన్స్కి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ సాంగ్ డోనోరే సాంగ్స్. అందులో శ్వేత, శృతి, పూర్ణిమ, వైష్ణవి. సో ఈ చిన్నప్పుడు కూడా లాస్ట్ 1 వీక్లోనే ఈ సాంగ్ నేర్చుకోవడం జరిగింది. Thank you.
చేసుకోండి.
అండ్ వేదిక సాంగ్ రెడీ చేయాలండి. సోలో పర్ఫార్మెన్స్ బై నెక్స్ట్ వేదిక. Shangari
చందు, Thank you.
ప్రోగ్రామ్కి ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మా కైరాలి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. సో ఈ సాంగ్ తోటి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది వైండ్ అప్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరిగే ఈ ప్రోగ్రామ్ కోసం ప్రతి ఒక్కరు కూడా వేసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఇంతగా సపోర్ట్ చేసినటువంటి పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఇదే విధంగా మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా కైరాలి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవరీవన్. చూసావా నా జ్యువెలరీ? అన్నయ్య నేను వెళ్ళి షాపింగ్ చేశాను. ఎలా ఉంది? బాగుంది. నా కలెక్షన్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? ఇది మన లీడర్స్ కాలనీలో పిఎంజే జ్యువెలరీలో పర్చేస్ చేశాము. ఇదే కాదు, ఇంకా చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. అవునా? నేను కూడా వెళ్తాను. ఓకే, అన్నయ్య తీసుకొని నువ్వు కూడా కంపల్సరీగా పర్చేస్ చేయి. ఓకేనా? కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? అలా ఏం లేదు, అందరికీ అందుబాటులో అందరికీ అందుబాటులోనే ఇస్తారు. ఓకే వదినా. మీకంటే సాధ్యపడింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అవుతుంది మీకు తెలియదు కదా. ఇందులో గోల్డ్ స్కీమ్ స్పెషల్ కూడా ఉంది. స్వర్ణమాల అని చెప్పి మన కోసం ఒక కొత్త స్కీమ్ వాళ్ళు ఇస్తున్నారు. ఒకసారి మీరు వెళ్ళి అంటే వీడియోస్ కాలనీలో పిఎంజేలో కనుక్కోండి. 11 months పే చేస్తే ఇంకో 1 month బోనస్ కూడా ఇస్తున్నారు. అవునా? అవును. కంపల్సరీగా అందరూ విజిట్ చేయండి. పిఎంజే వీడియోస్ కాలనీ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి. సిల్వర్, డైమండ్, గోల్డ్ అన్ని వెరైటీస్ మీకు అన్ని మోడల్స్ ఉన్నాయి. కంపల్సరీగా అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. గురుగారు అశోక్ కుమార్ గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. హలో సార్, ఇలాంటి కలెక్షన్స్ మన ఖమ్మంలో ఎక్కడ వస్తాయో చెప్పగలరా? ఇది పిఎంజే జ్యువెలరీ తీసుకున్నారు మీరు. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ పిఎంజే జ్యువెలరీ తప్పకుండా ఎక్కడే అది నాకు బాగా. ఓ, ఇది బాగా చెప్తారు సార్. అవును, కరెక్టే. అక్కడ ఇప్పుడు స్కీమ్ వేసుకుంటుంది కదా, Yes, ఇంకో విషయం తెలుసా? ఒకేసారి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. Yeah. స్కీమ్లో కట్టేస్తే అయిపోతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు ఈ షోరూమ్ ని ఇంకో పెద్ద షోరూమ్ గా మారుస్తున్నారు. అది మీకంటే ముందే తెలుసు. కంపల్సరీ విజిట్ చేయండి. మళ్ళీ పెద్ద మీకు ఇప్పుడు తెలిస్తే ఒకటి నాకు ముందే తెలుసు. అవునా? కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా, మనం చెప్తాం. ఎవరికి? పిఎంజే జ్యువెలరీ ఇప్పుడు ఉన్న షోరూమ్ కాకుండా ఇంకా చాలా పెద్ద షోరూమ్ ని బయట రోడ్ లో పెడుతున్నారు. కంపల్సరీ అందరూ విజిట్ చేయండి. కలెక్షన్స్ చాలా బాగుంటాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. మీకు స్కీమ్ అవైలబిలిటీ కూడా ఉంది. డీటెయిల్స్ కావాలంటే పిఎంజే జ్యువెలరీ కంపల్సరీ సంప్రదించండి. థ్యాంక్ యూ. మీరు వెళ్తే వెళ్ళండి, చాలా తక్కువ రేట్లో ఇస్తారు. నా పేరు చెప్పండి. సార్, నా మెడ కూడా దోషగా ఉంది. మా సార్ ఇప్పుడే వచ్చారు. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నైట్ ఏ టైం దాకా ఉంటుందో కనుక్కొని నేను కూడా పిఎంజే జ్యువెలరీ పట్టుకెళ్ళిపోతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంజే జ్యువెలరీస్. అండ్ అదేవిధంగా సో ఇప్పుడు దాకా మనం కట్టబోతున్నాము. అండ్ గురువు గారు లాస్ట్ కైరాలి డ్యాన్స్ అండ్ మ్యూజిక్కి లాస్ట్ 7 years నుంచి సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అండ్ అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ నేషనల్స్ వైజ్గా సంగీతంలో అండ్ అదేవిధంగా డాన్స్లో కూడా ప్రైజ్ విన్నర్స్ చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళతో పాటు చాలామంది చిన్న పిల్లలు ముద్దు ముద్దు అడుగులతోటి ఇప్పుడు మనకి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూపించడానికి రెడీగా ఉన్నారు. మనం రీసెంట్గా శ్రీరామరావుని చూస్తున్నాము. సో అదేవిధంగా జానకి రమణ. సో ప్లీజ్ వెల్కమ్ చిన్నారులు పూర్ణిమ, డాక్టర్ ఆఫ్ మిస్టర్ చెంపూరి సూరిబాబు గారు, దిగ్విజ, డాక్టర్ ఆఫ్ అర్బా వెంకటరావు గారు, తోరణ, డాక్టర్ ఆఫ్ రమేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ అమ్మ. లక్ష్మీ క్రిష్, డాక్టర్ ఆఫ్ పుల్లారావు గారు. అండ్ ప్రాథమిక డాక్టర్ ఆఫ్ భారత్ రవి గారు. అండ్ భవ్యాంజలి, డాక్టర్ ఆఫ్ తాట ఆంజనేయులు గారు. ఈ చిన్నారులందరూ కూడా 6 members స్టేజ్ మీదకి రావాలి. వీళ్ళ సాంగ్ జానకి రమణ రెడీగా ఉందా? జమ్మడ